హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ కట్, అది కూడా కర్లింగ్ హెయిర్తో ఉన్న ఈ హెయిర్ని నేను ఎలా హెయిర్ కట్ చేశాను చూసారా? ఎంత మంచిగా, ఎంత అందంగా ఉందో. చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది ముందు గమనించాలి కదా. చూడండి, చేయకముందు హెయిర్ ఎలా ఉందో. అసలు చూస్తుంటేనే పైనుంచి ఎంత కర్ల్స్ తిరిగి ఉన్నాయో, ఆ చివరి వచ్చేసి చిట్లిన వెంట్రుకలు ఉన్నాయి. ఈ చివర్లో అంత చిట్లిన వెంట్రుకలు, ఆ పైన వచ్చేసి అంత కర్లింగ్ హెయిర్ ఉండటం వల్ల జడ వేసుకున్నా అంత అందంగా ఉండదు. చివర్లో వచ్చేసి అలా రింగులు తిరిగి ఆ చిట్లిన వెంట్రుకలు చూడటానికి అస్సలు బాగోదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, చక్కగా ముందుగానే వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత చిక్కు తీయటానికి రెడీ అవుతున్నాను. ఆ చిక్కు తీసిన కర్లింగ్ ఎంత ఎక్కువగా కనిపిస్తుందో చూసారా? నూడిల్స్ లాగా అంత టూ మచ్ కర్లింగ్ లేదు, కానీ కర్లింగ్గా అనిపిస్తుంది, అవునా? అలానే చివర్లో వచ్చేసి ఆ చివర చిట్టిన వెంట్రుకలు ఇప్పుడు నేను తీస్తున్నానా, స్టెప్ కట్ చేస్తున్నానా? చిట్లిన వెంట్రుకలు తీయాలంటే వాటర్ స్ప్రే చేయకూడదండి. హెయిర్ కట్ చేసేటప్పుడు అసలు ఈ పాప నన్ను ఏమడిగింది అంటే, చిట్లిన వెంట్రుకలు ఎక్కువ ఉన్నాయా ఆంటీ, ఈ చిట్లిన వెంట్రుకలు తీరా అని అడిగితే, నీకేం కట్ కావాలరా అని అడిగా. స్టెప్ కట్ కావాలి అని చెప్పింది. అలాంటప్పుడు ఇంకా చిట్లిన వెంట్రుకలు అంటూ స్పెషల్గా ఏం చేయాల్సిన పని లేదురా, నేను చేసే ఈ హెయిర్ కట్లోనే ఆ చిట్లిన వెంట్రుకలు కూడా చక్కగా వచ్చేస్తాయి అని చెప్పాను. అవునా, అయితే నాకు స్టెప్ కట్టే చేసేసేయండి అని చెప్పటం అయితే చేశారు. చూడండి, ఆ చివరి ఎంత సన్నగా పీలగా అనిపిస్తుంది కదా. పైనుంచి కింద దాకా చివరి దాకా దువ్వేసేసి ఆ తర్వాత కటింగ్ చేసేసానండి. ఎంత హెయిర్ తీసేసానో చూడండి. స్టెప్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎక్కువ హెయిర్ లాస్ చేయకుండా ఆ చివర్లు స్ట్రైట్ కట్ చేసి ఆ తర్వాతే ఇప్పుడు నేను చేసే ఆ స్టెప్ కట్టు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాను అన్నది మీరు కూడా గమనించండి. చూడంగానే ఏమనిపిస్తుంది, ఆ చివర్లు స్ట్రైట్గా కట్ చేయటం మనం పెట్టుకునే క్లచ్ వల్ల కొంచెం డీప్ యూ కట్లా కనిపిస్తుంది. కానీ ఈ పాప నన్ను అడిగింది స్టెప్ కట్ కావాలి అని అడిగింది. స్టెప్ కట్ చేసినా ఎలా చెయ్యాలి ఏంటి అన్నది స్టెప్ బై స్టెప్ వరుస క్రమంలో ఎన్ని భాగాలు చేశాను చూసారా? 1, 2, 3 మొత్తం 3 పార్టీషన్స్ చేశాను. చెవుకి అటువైపు ఇటువైపు కొంచెం హెయిర్ తీసేసాను. ఆ ముచ్చిలి గుంట దగ్గర ఉన్న జుట్టుకి ఇంకొంచెం వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత ఇంకొకసారి దువ్వి కట్ చేయడానికి రెడీ అవుతున్నాను. ముందు ఎట్లా కట్ చేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్ ఎంతైతే మనకి హెయిర్ స్టెప్ ఎన్ని స్టెప్స్ కావాలి అన్నదాన్ని బట్టి, ఎంత హెయిర్ తీయాలి అన్నదాన్ని బట్టి చూసుకొని ఆ చివర్లు ఎంతైతే అంత అలా కట్ చేసేసేయాలి. ఆ తర్వాత కొంచెం గైడ్ లైన్స్గా అలా ఒక చిన్న పాయ తీసేసుకోవాలండి. ఆ తీసుకునే ముందు ఇంకొకసారి ఎగుడు దిగుడు ఏమన్నా ఉందా అని చెప్పి ఇంకొకసారి సరిగ్గా దువ్వేసేసి ఆ చిన్న పాయే తీసేసుకుంటే సరిపోతుంది. అప్పుడెప్పుడో ఒకే రోజు 5 కట్లు చేశానన్నాను చెప్పాను, గుర్తుందా? ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికి కుదిరిందండి. అందులో మూడో హెయిర్ కట్ ఇప్పటికి అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొక 2 ఉన్నాయండి అప్లోడ్ చేయాల్సినవి. గైడ్లైన్స్గా ఒక పాయ తీసుకున్నాను కదా, ఆ తర్వాత ఆ పాయని రెండో స్టెప్కి మళ్ళీ గైడ్లైన్స్గా తీసుకున్న ఆ హెయిర్ని కలిపి నేను ఈ కొంచెం ఆ చివర్లు ఎలా ట్రిమ్మింగ్ చేశానో చూడండి. చివర స్ప్లిట్స్గా ఉన్న జుట్టుని అంత కట్ చేసినా ఇంకా ఆ చివర్లు చూడండి, ఇంకా చిట్లిన వెంట్రుకలు కొంచెం కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అడుగునున్నది చూసారా, 1, 2, 3 అంటే బాడీకి టచ్ అయ్యే ఆ వెంట్రుకలు ఉన్నాయి చూసారా, అక్కడైతే నేను ఎంత కట్ చేస్తున్నాను అన్నది చెప్తాను. మళ్ళీ ఇంకొకసారి ఎగుడు దిగుడు ఏమన్నా ఉన్నా అన్నట్టుగా మనం కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి సరి చేసుకొని దువ్వి ఆ తర్వాత చివర్లు సరిగ్గా ఉన్నాయా లేదని గమనించుకొని కటింగ్ అయితే చేయాలండి. స్టార్టింగ్ గమనించారా?
ఎంత ఎక్కువ కర్ల్స్ ఉన్నాయి, తక్కువ కర్ల్స్ ఉన్నాయి చూసారు కదా. ఈ కటింగ్ చేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుంది జుట్టు. ఇప్పుడు చెవు పక్కన ఆ చివర ఈ చివర ఇంకొంచెం వెంట్రుకలు తీసి పెట్టాను కదా, మొత్తం 5 భాగాలు చేశాను. మిడిల్లో తీసిన ఆ 3 భాగాల్ని కలిపి కటింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా పట్టుకొని చూస్తే ఎంత చక్కగా ఎంత బాగుంది. డ్రైయర్ పెడితే ఇంకా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చెవు పక్కన ఉన్న ఇంకొంచెం భాగం తీసుకున్నాను కదా, ఆ భాగాన్ని కూడా కొంచెం వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత ఏ కట్ అయితే నేను చేస్తున్నానో స్టెప్ కట్, ఆ స్టెప్ కట్కి తగ్గట్టుగానే ఆ కొంచెం హెయిర్ చక్కగా వెనక వైపు క్లచ్ పెట్టుకుంటే అందంగా ఉండేటట్టుగా సరి చేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక వైపు చెవు పక్కన తీసిన ఆ భాగం ఉంది చూసారా, ఆ వెంట్రుకలను కూడా ఇదిగో పైనుంచి అంటే కింద నుంచి పైదాకా ఎలా దువ్వి ఎంత నీట్గా ఇచ్చేసి ఆ తర్వాత వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత కట్ చేస్తున్నా చూసారు కదా. ఇప్పుడు మొత్తం జుట్టు కలిపి అలా ఒక్కసారి దువ్వితే ఎంత చక్కగా ఎంత బాగుంది చూడండి. స్టెప్ కట్ ఎంత అందంగా అనిపిస్తుందో. ఆ స్టెప్ కట్లో కూడా ఎన్ని వంపులు తిరిగి ఉన్నాయో చూసారు కదా. అసలు స్టార్టింగ్ అయితే ఇంకెన్ని వంపులు తిరిగి ఉన్నాయి గమనించారు కదా. ఫైనల్గా నేను హెయిర్ కట్ అయితే కంప్లీట్ చేసేసానండి. స్టెప్ కట్ ఎంత అందంగా వచ్చింది చూడాలి అంటే ఇంకొంచెం సేపు ఆగండి. తడి పొడిగా అంటే ఇప్పుడు తడిగా ఉంది కదా, ఆ తర్వాత తడి పొడిగా ఉండేటట్టుగా డ్రైయర్ పెట్టి చక్కగా డ్రైయర్తో ఎలా కూమ్ చేశానో చూడండి. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. స్టార్టింగ్ అంటే చేయకముందు ఉన్న హెయిర్ కట్కి చేసిన తర్వాత ఉన్న హెయిర్ కట్కి ఎంత తేడా అనిపించింది. ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్ బాగుందా. ఎప్పుడో నెల రోజుల క్రితం, నెల కాదులేండి 20 రోజుల క్రితం చేసిన ఈ హెయిర్ కట్టు ఇదిగో ఇప్పటికీ మీతో షేర్ చేసుకోవడానికి కుదిరింది. ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో హెయిర్ కట్స్ కాదండి, ఈ నెలలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఎక్కువ శాతం ప్రీప్లేటింగ్ వీడియోస్ అండి. ఎన్ని చేశాను అనుకుంటున్నారు ప్రీప్లేటింగ్ వీడియోస్? అదేనండి శారీ ప్రీప్లేటింగ్ చేశాను చూసారా. అందువల్ల ప్రతిరోజు బ్రైడల్స్కి వెళ్ళటం, ఆ తర్వాత ఆ శారీస్ వీడియోస్ అప్లోడ్ చేయటం, మధ్యలో లక్కీ లచ్చక ఛానల్ కూడా చూసుకోవాలి కదండి. పాపం ఆ ఛానల్ అయితే అస్సలు పట్టించుకోలేదండి. వారానికి ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేశానేమో. ఈ మన నక్షత్ర ఛానల్లో అయితే రోజుకు 2, 3, 5 వీడియోస్ కూడా అప్లోడ్ చేసినవి ఉన్నాయి. చూసారు ఎంత మనం హెయిర్ కట్ చేసిన ఆ కర్లింగ్ అన్నది అలా వంపు తిరిగే ఉంది. చూడటానికి ఎలా అనిపిస్తుంది ఈ హెయిర్ కట్టు? మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎంత అందంగా ఉన్న ఈ హెయిర్ కట్. మళ్ళీ ఇంకొక హెయిర్ కట్ ఉందండి. మొత్తం 5 హెయిర్ కట్టుల్లో 3వ హెయిర్ కట్ అప్లోడ్ చేశాను. ఇంకొక 2 ఉన్నాయి. అవి కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను.